అండ్ పిల్లల మధ్యలో ఉన్న బాండింగ్ పాట రూపంలో ఇప్పుడు వాళ్ళు చూపించడానికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చెయ్యాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. చిత్రంగా చూస్తుంది నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాల వెళ్ళి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చెయ్యాలి. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నాన్న మీతో లేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, నీ ఒడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి నీతో కాలమంతా నడవాలని ఉంది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. కొందరే ముందున్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆశే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశ వృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారి కదా. కొందరి ముందున్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు.
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడూ చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రెల రేల రెల రేల నిదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా. ఎన్నడు చూడని ఆనందములోన రెల రేల రెల రేల మనసు బురకలిసేనా. అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. దేవుడి వరమే నువ్వు నాకు, చీవిడి పోకులే నాన్న. నేనిక ఎదిగాను కోకు, నడకలి రావు కదా. పసివాడిని నీ వాడిని, నువ్వు స్నేహమై పెరిగానులే. అడుగేసిన ప్రతి దారిలో నువ్వు తోడుగా నడిచా. నాన్న మమతల రూపమా నాన్న, నా తొలి స్నేహమా నాన్న, కనులకు దీపమా నాన్న, ప్రేమకు ప్రాణమా నాన్న, చిరు చిరు కోపమా నాన్న, పరుగుల కాలమా నాన్న, ఒక్క క్షణమాగవా నాన్న, నన్ను ముద్దాడవా నాన్న. నిజంగా మీ పాటల ద్వారా మనసులో ఉన్న ప్రేమ నొప్పి రెండు మీరు బయట పెట్టించారు. వాళ్ళ ఫాదర్స్ ప్రతి ఉన్న ప్రేమ కూడా కనిపించింది పాటల ద్వారా. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫాదర్స్ లేని నొప్పి కూడా మీ పాటల ద్వారా బయటకు వచ్చింది. చాలా స్పెషల్ పర్సన్ ఉన్నారండి. జనరల్ గా పేరెంట్స్ పిల్లల బాధ్యత తీసుకుంటారు, కానీ ఒక కూతురుగా వాళ్ళ ఫాదర్ హెల్త్ బాధ్యత తీసుకున్న శాంతి గారు. ఈ స్టోరీ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. వెరీ 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 స్పెషల్ డే శాంతి గారు మీకు. సారీ నాకు మాటలు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఒక సాంగ్ లో వచ్చింది, మళ్ళీ వస్తే బాగుండు అని. వాళ్ళు మళ్ళీ రారు. ప్లీజ్ ఇక్కడున్న వాళ్ళందరికీ అండ్ టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ప్రతి నిమిషం మీకు ఎంత టైం ఉంటే అంత టైం వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, వాళ్ళు వెనక్కి రారు. మీరు ఏడ్చినా, మీరు ఏం చేసినా వాళ్ళు వెనక్కి రారు. ద టైమ్ వోంట్ కమ్ బ్యాక్. been 10 years, still మర్చిపోలేకపోతున్నాను. బికాజ్ నా కళ్ళల్లోకి చూస్తూనే ఆయన కళ్ళు తెరిచే నా కళ్ళలోకి చూస్తూనే వెళ్ళిపోయారు. ఏదో చెప్పాలి అని. హీ ఆస్క్డ్ మీ, ఏదో చెప్పాలమ్మా నీకు అని. ఐ డోంట్ నో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఆయన ఇప్పుడు వింటుంటే మాత్రం ఐ మిస్ హిమ్ అ లాట్. ప్రతిరోజు మిస్ అవుతాను. ఐ డోంట్ నో. ఎక్కడున్నా హీ హ్యాస్ ద మోస్ట్ బ్రేవెస్ట్ డాటర్ అని అనుకుంటారు. మేమందరూ ప్రేమిస్తాము అని అంటాం, కానీ మనలో ఎంతమంది ఇట్లాంటి ధైర్యం చేసి ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటారో అది ఓన్లీ టైమే చెప్పగలుగుతుంది. బట్ యూ ప్రూవ్డ్. సారీ శాంతి గారు. ఏవిఎస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చూసిన ఒక మంచి మాట, ఒక మంచి సజెషన్ ఇస్తూ ఉండేవాడు. నాకని కాదు, చాలా మందికి.
అండ్ అలాగే ఆయన మా అసోసియేషన్ ద్వారా చాలా మంది సభ్యులకు కూడా చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. ఈ వాజ్ జనరల్ సెక్రటరీ, చాలా సార్లు చాలా పదవుల్లో కూడా చేశాడు ఆయన. ఇట్ వాజ్ నైస్ ఆయన్ని మళ్ళీ తలుచుకొని ఆయన్ని చూడడం. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మరి రాజీవ్ గారు, ఇప్పుడు వీళ్ళు పాడిన పాటలు మీకు ఎలా అనిపించాయి? ఇక్కడి నుంచి పాడతారు చాలా మంది, వీళ్ళు అలా కాకుండా విత్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ పాటల్ని పాడడం అవన్నీ కూడా వి ఫెల్ట్. అంటే నేను ఈరోజు చాలా 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 కంట్రోల్ చేసుకున్నాను. నాకు తెలుసు మా నాన్న ఫోటో అక్కడ వేస్తున్నారు, నేను చూడలేదు. బట్ ఇనిషియల్ 2-3 years మీరు వెళ్ళిన ప్రతి షోలో చాలా చోట్ల ఆయన విగ్రహం పెట్టారు, చూపించారు. ఈ షోలో కూడా మన షోలో కూడా ఫోటో. ఆ ఫస్ట్ 3-4 years వర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ యూ. ఆ జర్నీ అనేది మేము అందరూ ఇన్ పబ్లిక్ ఐ చూసాము. అండ్ టుడే యూ ఆర్ షోయింగ్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. అది క్లియర్ గా కనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ అవాయిడింగ్ హిస్ ఫేస్, ఎందుకంటే మళ్ళీ ఆయన చూస్తే ఏడుస్తారు. See, that is the kind of love and emotion, father and mother, it's not that easy. మర్చిపోవడం ఈజీ కాదు, వాళ్ళు చూపించే ప్రేమ లాంటిది. ప్రవీణ్ ఆల్సో లాస్ట్ హిస్ ఫాదర్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. ప్రవీణ్ గారి విషయంలో ఎప్పుడు బాధలు ఎక్కువ ఉన్నాయి, ఆనందాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి కూడా మా నాన్నకి నేను చెప్పాలనుకుంది, నాన్న నేను పెళ్లి చేసుకున్నా, మీ కోడలు బాగా చూసుకుంటుంది నాన్న, మీరు నన్ను ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటుంది. ఇప్పుడు బేసిక్గా నేను మ్యారేజ్ అయిన రోజు నుంచి నేనేం అన్నం తినట్లేదు, తనే అన్నం తీసుకొచ్చి తినిపిస్తుంది. మా అమ్మ మా నాన్నని నేను చూసుకుంటాను తనలో. నేను బాధపడితే ఇంకొకటి, పెళ్ళిలో నాకు బాగా బాధ అనిపించింది, కానీ తన సైడ్ నుంచి తనకు ఫాదర్ లేడు. నేను బాధపడితే నాకంటే ఎక్కువ బాధపడుతుంది అనేసి నేను బాధపడలేదు. తనకు తండ్రి లేని లోటు నేను తీరుస్తా, నాకు తల్లి లేని లోటు తను తీరుస్తుంది అనే ఒక ఆశతోటి మేమిద్దరం ఉన్నాం. చూసే ప్రేక్షకులందరికీ, ఎందుకంటే కూర్చోబెట్టి ఏడ్పించేస్తున్నారు అనుకోవచ్చు, అనవసరంగా పిండి కావాల్సిగా డ్రామా క్రియేట్ చేస్తున్నారని కూడా జనాలు అనుకునే ఛాన్స్ ఉంది. కానీ అలాంటివి ఏం లేదండి. ఇది ఒక్కొక్కళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్లు వాళ్ళు తలుచుకొని వాళ్ళ తల్లిదండ్రులను తలుచుకొని న్యాచురల్గా బాధ అనిపించింది, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధ మీరు పడకూడదని, మీరు ఆనందంగా ఉండాలని, మీకు ఉన్న టైంలో మీ తల్లిదండ్రులతో మీరు మంచి టైం స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా పాజిటివ్ యాంగిల్లో కోరుకొని ఇలాంటివి మల్లమాల కానివ్వండి, ఇటువిని కానీ ఇలాంటివన్నీ కొన్నిసార్లు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళిద్దరు అద్భుతంగా ఎమోషనల్ సాంగ్స్ తీసుకెళ్లారు కదా. మా నాన్న కూడా అద్భుతమైనటువంటి సింగరే, సూపర్ గా పాటలు పాడతారు. ధనంజయ సారథి నాన్నగారు రండి. ఉంగరాల జుట్టు వాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సందగలిగినోన్ని చౌగవేరమా. ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చార్మింగ్. అలాగోలా నువ్వు దక్కుతే లక్కు చిక్కినట్టే. అలుగురు ప్రేమ కోసమేను జీవితం, మగడితో ఆడదానికేలా పౌరుషం. అలుగురు ప్రేమ కోసమేను. స్టార్టింగ్ హెయిర్ లేకుండా ఉంగరాల జిత్తు మీకున్నది కదా. ఒక విషయం చెప్పాలన్నా, బేసిక్ గా అప్పట్లో మా నాన్న ఇండస్ట్రీలో ట్రై చేసిండు. అప్పట్లో సినిమాలో కూడా పాట పాడితే అది ఎడిటింగ్ లో పోయింది. కానీ నేను 89-90 బ్యాచ్ నాది. అప్పుడు నా రూమ్మేట్లు శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి, ఉత్తేజ్, వాళ్ళతో పాటు నలుగురం ఉండేవాళ్ళం. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున గారు కారులో వచ్చే గేట్ వాచ్మెన్ కూడా గెంటేసిండు. అప్పుడు నాగార్జున సార్ గారు చూసి, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే మాది ఆదిలాబాద్ జిల్లా సార్ అంటే, ఏం కోసం వచ్చినామంటే పాట పాడదామని వచ్చినాం. సరే లోపల రాని రోజులు సెక్యూరిటీ చెప్పిండు పంపించేయండి. నాతో పాటు ఉత్తేజ్ 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. గురుగారు స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నువ్వు చూస్తే బక్కగా ఉన్నావు, ఏ పాట పాడతావు అన్నాడు. ఏదని ఇస్తే సార్ పాడి బతకగలుగుతావు సార్. సరే రావాలన్నాడు. అశోక చక్రవర్తిలో ఎందరో మహానుభావులు అన్న పల్లవి ఇచ్చిండు. ఈ మ్యూజిక్ ను ట్యూన్ సై చేయను. అప్పుడు సంగీత పరంగా అప్పుడు మనకు అనుభవాలు లేవు, ఏదో గుడ్డిగా పల్లెటూరు భాషలో పాడేశాను. అప్పుడు ఆయన జేబులోకి 500 నోటు తీసి, ఈ పాటకు చాలా సంతోషం రా అన్నాడు. అక్కడి నుంచి మన దురదృష్టం వెనుక వెళ్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తనుతూ ఉంటుంది. చక్కగా బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాను. వీళ్ళు ఇటు స్టార్లు అయిపోయారు, మనం ఆఫ్సెట్ అయిపోయాను.
నేను స్టేజ్ ఎక్కాలని కోరిక బాగా సార్ నాకు. ఎక్కారు కదా. ఇప్పుడు ఇది నా కొడుకు దయ పుణ్యం వల్ల ఎక్కాను సార్. వాడిని కొడుకు పెంచి చదివించి పెద్ద చేస్తేనే వాడు ఈ స్టేజ్కి వచ్చిండు. కరెక్ట్. వాడి తర్వాత నేను వచ్చాను. మొదటి అదృష్టం మనదే కదా సార్. 100% బీజం మీదేగా, మీరు లేకపోతే అతను లేడుగా. ఇప్పుడు ఫోన్ చేశారు, నాన్న ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చేస్తా, బిజీలో ఉన్నా. అంటే షూటింగ్ మీరు ఇప్పుడే కదా సార్ చెప్పారు, అది జరిగిందనమాట. యాక్చువల్లీ నిజం చెప్తా సార్. ఏదో ఒకటి కర్ర ఇంకోటి ఏదో ఒకటి ఇవ్వండి, దొరికిన ఛాన్స్ ఈ రోజు కనీసం మాట్లాడి ఉంటే అయ్యి ఉండేది. అది మళ్ళా గిటంట ఎప్పుడన్నా నిజంగా గ్రేట్. మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఈ సెగ్మెంట్ ఇంత బాగా రావడానికి ముఖ్యమైన కారణం ప్రవీణ్ అండ్ రమ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. Thank you. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే మీ ఇద్దరికి. Thank you.